కుమారికందం అదృశ్యమైన ఒక మహాద్వీపం. మన భూమిపై ఎన్నో అద్భుతమైన నాగరికతలు ఉన్నాయని, కానీ కాలగమనంలో అవి అదృశ్యమైపోయాయని మనం విన్నాము. అలాంటి ఒక పురాతన మిస్టీరియస్ నాగరికతే కుమారికందం. మన భారతీయ ఇతిహాస పురాణాలలో, ముఖ్యంగా తమిళ గ్రంథాలు మరియు సాహిత్యంలో దీని గురించి ప్రస్తావించబడింది. ఈ కుమారికందం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. కుమారికందం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతీయ ఉపఖండానికి దక్షిణంగా ఉన్న ఖండం అని చెబుతారు. ఈ కుమారికందం ప్రాచీన తమిళ నాగరికతకు కేంద్రబిందువుగా ఉందని చెప్పబడుతుంది. తమిళ సాహిత్యం ప్రకారం కుమారికందం గురించి చెప్పే కథల్లో ఆ ప్రాచీన నాగరికత ఎంత అభివృద్ధి చెందినదో అర్థమయ్యేలా చెప్పబడింది. వారు శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా జీవిస్తూ జ్యోతిషశాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రం, భౌతిక శాస్త్రం, వ్యాపారం మరియు సముద్రయానంలో ముందంజలో ఉన్నారని చెబుతారు. కుమారికందం పేరు చెప్పగానే పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఊహించిన లెమురియా అనే ఖండం గుర్తుకు వస్తుంది. పాశ్చాత్య దేశాలు లెమురియా ఖండమే ఈ కుమారికందం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. లెమురియా ఖండం దక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా మధ్య ఉండి ప్రాచీన ప్రాణులకు నివాసస్థలంగా ఉందని పేర్కొనబడింది. అయితే మన ప్రాచీన గ్రంథాల ప్రకారం కుమారి కందాన్ని లెమురియా కంటే పురాతనమైనదిగా చెప్పబడింది. తమిళ సాహిత్యంలో, ముఖ్యంగా సంగం సాహిత్యం మరియు శిలప్పదికారం వంటి ప్రాచీన గ్రంథాలలో కుమారికందం గురించి ప్రస్తావించబడింది. తమిళనాడు ప్రజలు తమ మూలాలను ఈ ఖండానికి అనుసంధానించుకుంటారు. భారతీయ పురాణాల్లో కూడా ఈ ఖండం ప్రస్తావించబడింది. ముఖ్యంగా స్కంద పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లభిస్తాయి. కుమారికందం ప్రాచీన భారతీయ నాగరికతకు సంబంధించినదిగా కొన్ని తమిళ శాసనాలు మరియు పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కుమారికందంలో నివసించిన ప్రజలు భారత ఉపఖండం నుంచి వలస వచ్చినట్లుగా పేర్కొంటున్నాయి. తమిళ భాష, సాహిత్యం మరియు కళల్లో పురాతన ఆధారాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో కూడా కొన్ని పురాతన నాగరికతకు సంబంధించిన గుర్తులు దొరకడం ఈ వాదనకు మరింత బలాన్ని ఇస్తుంది. అయితే కాలక్రమేణా ఈ మహాఖండం సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతున్నారు. ఈ ఖండం సముద్రంలో మునిగిపోయిందని చెప్పడానికి పలు ఆధారాలు లభించాయి. ఈ ఘటన ఎందుకు జరిగి ఉండవచ్చు అనేదానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మన చరిత్రలో ద్వారకా నగరం అరేబియన్ సముద్రంలో మునిగిపోయింది అనే కొన్ని ఆధారాలు దొరికాయి. అలాగే కుమారికందం కూడా సముద్రంలో మునిగిపోయినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మహాబలిపురం సముద్రతీరంలో కనిపించే కొన్ని మునిగిన నిర్మాణాలు ఈ ప్రాంతం సముద్రంలో మునిగిపోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. పలు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కుమారికందం మునిగిపోవడానికి ప్రధాన కారణాలను విశ్లేషించారు. వాటిలో కొన్ని భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఖండం నాశనానికి కారణమయ్యి ఉండవచ్చని చెబుతున్నారు. మరికొంతమంది సునామీలు లేదా తీవ్రమైన సముద్ర తుఫానులు, భారీ అలలు ఈ ప్రాంతాన్ని ముంచివేసినట్లు భావిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం మంచు యుగం ముగిసిన తరువాత సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల ఖండం మునిగిపోయినట్లుగా భావిస్తున్నారు. కుమారికందం అనేది కేవలం కథనా లేక వాస్తవమా? కుమారికందం గురించి శాస్త్రీయంగా నిర్ధారణ చేయడానికి పూర్తి ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ కొన్ని పురాతన శిలాశాసనాలు, నిర్మాణ శకలాలు మరియు ద్రావిడ నాగరికత ఆధారాలు ఈ కథ నిజం కావచ్చు అని సూచిస్తాయి. అయితే ఆధునిక శాస్త్రం దీనిని పూర్తిగా నిర్ధారించలేకపోవడం వల్ల ఇది కేవలం కథ లేదా వాస్తవమా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ కుమారికందం మనకు భారతదేశం మరియు తమిళ నాగరికత ఎంత ప్రాచీనమైనదో తెలియజేస్తుంది. ప్రకృతిలో జరిగే మార్పులు, సముద్రాల నీటి మట్టం పెరగడం వంటి ప్రకృతి విపత్తులు నాగరికతలను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవచ్చు. చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనం భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను అంచనా వేయగలుగుతాము. కుమారికందం గురించి ఇప్పటికీ అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఈ కథ మన పురాతన నాగరికతలపై ఆసక్తిని పెంచుతుంది. ఇది వాస్తవమా లేక కేవలం పురాణగాథ అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. అయితే ఈ కథను వింటుంటే మన చరిత్ర, మన పురాతన నాగరికత ఎంత గొప్పదో అనేది అర్థమవుతుంది. ఇది మన మూలాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.